దువ్వాడ దువ్విన అని, దువ్వాడ తాలూకా అని, దువ్వాడ ఏదో 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 గుర్రం అని, ఏదో సంథింగ్ ఏవో పెడుతున్నారు వాళ్ళకి. నువ్వు బాగుండావా అన్నా అని అడుగుతున్నారు. అదే అన్నా అట్ట బాగాలేక అట్ట ఉండి లేకన్నా ఏంటికన్నా ఇట్ట బతుక. సూపర్ గా ఉందండి. ఎవరి తాలూకా అండి? ఎంత అండి వేణుస్వామి గారికి అపాయింట్మెంట్ కి? ఒకరికి 10,000 అండి. డేట్ ఆఫ్ బర్త్ టైం ఉండాలి. అవునా? 10,000 అండి? అవునండి. నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఆయనకి మేము చెప్తాం జాతకం. మంచి సార్. అదే నేను ఆయనకు ప్రిడిక్షన్ చెప్పనా? చెప్పండి. సాయంత్రం వైట్ డ్రెస్ ఆయన ఒక మనిషి కలుస్తాడనమాట. ఆ తర్వాత ఆయన ఒక కాల్తోనే నడుస్తాడనమాట. ఎందుకండి? ఆ రెండో కాళ్ళని తీసి పారదొప్పుతాను కాబట్టి. అదేంటి మీరు 10 మంది ఉన్నారు కదా? లేదు, మే 10 మంది కాదు, 11. సెంటిమెంట్ డ్రామాలు దయచేసి ఆపండి. ఈ నాటకాలు భరించలేకపోతున్నా. మీ మీద మొత్తం 31 కేసు ఉన్నాయి, 31 ఉన్నాయి. జనగణమన కేసు ఎక్స్ట్రా. Last and final question to you. What is the message you want to say to Jagan Mohan Reddy? Only one statement I say. ఇల్లు అల్లు అర్జున్ మట్టుకుడు. చిన్న కథ చెప్తాను, మొదలు పెట్టండి. అనగనగా టెక్కలి అనే ఒక సామంత రాజ్యం. అందులో ఉండే ఒక యువరానికి తన సమీప బంధువు పేదవాడైన ఒక యువకుడిపై మనసు పడింది. ఇద్దరు ప్రేమలో పడ్డారు. ప్రేమ 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 అంటున్నారు. కొంపతీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? సహజంగానే పేరెంట్స్ నో అన్నారు. వీళ్ళిద్దరు జంప్ అయ్యారు, పెళ్లి చేసుకున్నారు. 30 ఏళ్ల పాటు వీళ్ళ కాపురం అన్యోన్యంగా సాగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా? నేను 3 ముక్కలా చెప్తాను. అమ్మాయి బాగుందని చేసుకున్నారా? ఒక్క మాట నేను చెప్పొచ్చమ్మా, మ్యారేజ్ నేను చేసుకున్నాను, ఆయన నాకు చేసుకున్నాను. మీది లవ్ మ్యారేజ్ కదా? యా. ముందు ఆవిడ మిమ్మల్ని ప్రేమించిందా, మీరు ఆవిడని ప్రేమించారా? ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. వీళ్ళ ప్రేమకు అన్యోన్యానికి చిహ్నమే ఈ చిన్న డాన్స్. ఏ అమ్మాయి బాగా చేయలేదా? ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా. ఆ అమ్మాయి బాగానే చేసింది సార్, కానీ మీరే. 30 ఏళ్ల తర్వాత ఒకరి లోపాలు ఇంకొకరికి అప్పుడు తెలిసాయి. వీళ్ళ మధ్య ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చింది. మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు. వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురూజీ, దీంట్లో ప్రధానంగా 3 పాత్రలు ఉన్నాయి. ఒకటి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు, రెండోది దువ్వాడ వాణి వాళ్ళ వైఫ్, మూడోది ఆ అమ్మాయి మాధురి. ఇదే సరిపోతలే, కొంచెం డోస్ పెంచాలి, కొంచెం కూడా కిక్ రావట్లే, ఇంకొంచెం పెంచాలి. నిజాలే మాట్లాడుతున్నామా, లేకపోతే కాస్త 50-50 లేదు, 100% నిజాలే మాట్లాడుతున్నా. ఏంటి సార్ ఇది? కరెంట్ బిల్ చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు వాడితే చెప్తుంది. అన్ని నిజాలే చెప్తాను, కాన్ఫిడెంట్ గా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తాను. దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పను. ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి మీకు అన్ని నిజాలే చెప్తాను. ఇప్పుడు మీకు దువ్వాడ సీను మధ్య ఉండే సంబంధాన్ని ఎలాగా? మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? అక్రమ సంబంధం. అంటే నేనైతే మా ఇద్దరి మధ్యన ఉన్న సంబంధాన్ని ఒక హెల్దీ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్. కలిసి ఉంటారా? కలిసి ఉంటారంటే ఎలక్షన్స్ ముందు 2 నెలలు నేను కలిసే ఉన్నాను. కలిసి ఉన్నారు కదా? ఒకే ఇంట్లో ఉన్నారా? ఒకే ఇంట్లో ఉన్నాను. పెళ్లి చేసుకుంటేనే జాలీగా ఉంటారనేది మూర్ఖుల పద్ధతి. నేను జాలీగా లేనా? అలాగే అందరూ ఎక్కడ దొరికితే అక్కడ అడ్జస్ట్ అవుతుగా. ఇప్పుడు సంబంధాలు అంటే అన్న చెల్లి సంబంధం, భార్య భర్తల సంబంధం, ఈ 2 లేకుండా ఒక పవిత్రంగా స్నేహితుల సంబంధం. ఇప్పుడు ఈ 3 ఏ కేటగిరీ మీది?
నో సార్ బిజినెస్ ఇద్దరు మేజర్స్, అదే ఆయనకు డైవర్స్ కాలేదు, మీకు డైవర్స్ కాలేదు, ఒకే ఇంట్లో ఉండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇతను నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. నిజమని నమ్మి నేను శీలం కూడా ఇచ్చేసాను. ఫ్రెండ్షిప్ అన్న తమ్ముల సంబంధం నేను చెప్పను, ఎందుకంటే తను నాకు వరకు బాగా అవుతాడు. నేను అన్న తమ్ములని ఎలా చెప్తాను? నేను నాకు వరకు బాగా అయిన వ్యక్తి అన్న తమ్ముడు రిలేషన్షిప్ అని ఎలా అనుకుంటాను? మీ ఫ్యామిలీ లైఫ్, మీ భర్త, అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్త, మీ పుట్టిన బిడ్డలు, వాళ్ళ భవిష్యత్తు ఏమైనా పర్వాలేదా? అంటే మార్నింగ్ వచ్చి నైట్ ఇంటికి వెళ్ళిపోతే తప్ప. జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ఇష్టం. ఆ బ్లూటూత్ అమ్మాయిని లోపలికి రమ్మను, బ్రేక్ ఇద్దాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పంచాయతీ వెళ్ళినప్పుడు అక్కడ ఏం చెప్పాడు? పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. అంటే ఒక దేవుడికి భక్తురాలికి ఉంది సంబంధమా? అనుకోవచ్చు, నాకు దేవుడే అతను నా దృష్టిలో. ఎందుకంటే అంత మంచి క్వాలిటీస్ అతనికి ఉన్నాయి. ద్వార శ్రీనివాసరావు దేవుడు, మీరు భక్తురాలు. ఏదో భక్తురాలు పార్వశంతో మమ్మల్ని ఆహ్వానించింది, మేము పరవశించి ఆవిడతో నాట్యం చేశాం, ఆశీర్వదించి వచ్చాం. నిజం, ఎందుకంటే దేవుడికి ఉండాల్సిన క్వాలిటీస్ తువార్ శ్రీనివాస్ గారు చాలా ఉన్నాయి. దేవుడు దేవుడు అంటే టాక్సీ డ్రైవర్ అయితే 3 రోజుల క్రితం దేవుడు అయ్యాడు. 3 రోజుల క్రితం దేవుడు అవడం అంటే ఏదో పెద్ద మనిషి అనేట్టు మాట. అప్పుడు ఎప్పుడో ఎన్టీఆర్ యుగ పురుషులుగా, ఇప్పుడు నెక్స్ట్ తువార్ శ్రీనివాస్ అలాగ అవుతారేమో, అంత మంచి వ్యక్తి అతను. దేవుడు భక్తురాలు అంటే మన నిత్యానంద స్వామి కూడా గుర్తుకొస్తాడు నాకు. నీకో విషయం తెలుసా, నేనే భగవంతుని డార్లింగ్. నా మధ్య దువాడ శ్రీనివాసరావు మధ్య ఉండే సంబంధము అందరూ చెల్లి సంబంధం అని ఎందుకు చెప్పరు మీరు? అన్నా నేను ఎప్పుడు అనుకోలేదు కదా. ఇలాంటి దానికి ఇంటి పక్కన ఒకడు, ఇది చివరి ఒకడు, మెయిన్ రోడ్డు మీద ఒకడు, అమ్మమ్మ ఊళ్ళో ఒకడు, నాన్నమ్మ ఊళ్ళో ఒకడు, చివరికి పెళ్ళడానికి ఇంకొకడు కదా అన్నయ్య. అని అలా ఎలా చెప్తాను? భక్తురాలు అంటే ఓకే అని చెప్పాను కదా. దేవుడు నాకు భక్తురాలు అంటే ఓకే, బాగా మరదలంటే ఓకే. వితౌట్ షుగర్ అది శంక నాకు సంబంధం వస్తుంది కదా, వెళ్తుంది కదా, కనెక్ట్ అయ్యాను తప్పేం లేదు. నేను అబద్ధం చెప్పాలనుకోలేదు. మీ ఇద్దరు కనెక్ట్ అయ్యారు. చూడడానికి శుద్ధపూసలా కనబడతాడు, ఎర్రిపప్పులాగా, కొండ ఎర్రిపప్పులాగా. నాకేం తెలియదు అనకు దాన్ని చేసేవన్నీ దొంగ యదవల కోరు పనులు. శారీరకం కలిసి అన్ని రకాలుగా ఉండటం వల్ల నేను నాకున్న ఒత్తిడికి, నాకున్న టెన్షన్కి, నాకున్న ఒంటరితనానికి నేను కొట్టవయ్యా, అడుగుతావేంటి?